ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ కోసం కుప్పానికి వెళ్తున్నాయండి. సో అన్నగారు రాగానే ఒక 3 బ్యాచ్లు చూపించాను నేను. ఉండనా ఒక 3 బ్యాచ్లు చూపించాను. దాంట్లో ఇది మొదటిదే ఆయన నచ్చేసి నిలబడిపోయినారు. ఈ బ్యాచే కొందామనేసి. మొత్తానికి పిల్లలు అయితే అన్ని సైజులు బాగున్నాయి దీంట్లో. అంటే 20 kgs అనేటివి యావరేజ్గా లైవ్ వెయిట్ ఉంటుంది. ఒక 5 పిల్లలు ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను మీకు. తాడు ఆ చివరిలో వస్తాయి ఇవి. ఈ బ్యాచ్ మొత్తం 20 kgల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్. సరే 1 kg తక్కువ వేసుకున్నా కానీ 19 kg అనేటివి 100% లైవ్ వెయిట్ ఉంటుంది. 19 kgs అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి ఇవి. అక్కడ ఉన్నాయి పక్కన చూపిస్తాను అది కూడా. సో ఈ బ్యాచ్ ఇదిగో చివరిలో అక్కడ ఒక 2 ఉన్నాయి. ఆ చివరిలో ఈ చివరిలో ఆ చివరిది ఒకటి ఉంది కదా, అది ఒకటి. దాని పక్కది సన్నంగా ఉంది. మిగతాదన్నీ లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి 19 kgs అనేటివి 100%గా ఉంటాయి. పిల్లలు వచ్చేటప్పటికి 16,400కి కొన్నాము ఇది మనం. 16,400 పే ఖరీదే బ్యాచ్నే. 16,600కి వేరే వాళ్ళు బేరం చేసుకున్నారు, కానీ ఎందుకో సెట్ కాలేదు వాళ్ళకి. ఇంకా మనం వచ్చేసి మళ్ళీ 15,500 నుంచి బేరం చేసాం. ఇంకా ఫైనల్గా మనకు 16,400 మీద ఈ బ్యాచ్ అనేది మనమే కొనడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కొన్నారో వాళ్ళే ఇష్టపడి మరీ ఈ బ్యాచ్ కాడి నుంచి అటు ఇటు కదలకుండా నిలబడేసి మరీ కొన్నారు. బండి బాడుగా మాట్లాడలేదు, కుప్పానికి వెళ్తున్నాయి. బాడుగ గురించి చెప్తే పర్వాలేదు కానీ నువ్వు చెప్తే ఎంతో కొంత ఇస్తామనేసి చెప్పారు. ఇంకా బండి బాడుగా మాట్లాడుకోలేదు. సో 19 kgs అనేటివి 100% లైవ్ వెయిట్ ఉంటాయండి. 16,400 पे पेयर बिक चुका है. 16,400 जता. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ ఇది మార్కెట్ అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామునే 4-5 గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సంత అడ్రస్ నేను ఎన్నిసార్లు చెప్పినా మరీ అడుగుతున్నారు, ఇంకోసారి క్లీన్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర, తిరుపతి జిల్లా గూడూరు టౌన్. నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్కి కనుక వస్తే గూడూరు రైల్వే స్టేషన్ కానీ 8 కిలోమీటర్లు అనే దూరంలో సంత ఉంటుంది. స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఆటో అనేవి షేర్ ఆటోస్ వస్తాయి. షేర్ ఆటోస్ పట్టుకునేసి మీరు సంత లోపలికి వచ్చేయచ్చు. లేదా బస్ స్టాండ్ నుంచి వస్తే మీరు సేమ్ అదే ఒక 6-7 కిలోమీటర్ల అనే దూరం ఉంటుంది. మీకు సంతగా బస్ స్టాండ్ కాడి నుంచి కూడా మీకు ఆటోలు ఉంటాయి. వరగల్లి చీల్ రోడ్ అంటారండి సంత వచ్చేటప్పటికి. మీరు కార్ ద్వారా వచ్చే పని అయితే గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేసి సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ క్లీన్గా కనిపిస్తుందండి. సో అదండి అడ్రస్ వచ్చేటప్పటికి. ఫ్రెండ్స్ ये जो मार्केट आप देख रहे हैं आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है. हर जुम्मे का दिन सुबह 4-5 बजे से मार्केट शुरू हो जाता है. वही अपन के वीडियो में जब भी अपन दाम बताते ना, प्राइस बताएं तो 2 बकरों का दाम बताते, वजन बताते ना 1 बकरे का वजन के हिसाब से बताते. समझ आया बोल के उम्मीद कर रहा हूँ. సో ఫ్రెండ్స్ మన వీడియోలో ఎప్పుడైనా ధర చెప్తే 2 పిల్లల గురించి మాట్లాడతాం అనమాట. మొత్తం 50 కట్ట ఉంది, జత వచ్చేసి ఇలా పోయింది అనేసి చెప్తాం. బరువు గురించి చెప్పేటప్పుడు ఒక్క పొట్టేడు గురించి చెప్తాం. సో అర్థమైందనేసి ఆశిస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో బ్రదర్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు. ఏం బాడగలేదా? అమ్ముడు పోలేదా? ఎండకు అమ్ముడు పోలేదు. కలుస్తా అన్న. ఈరోజు మార్కెట్ వచ్చేటప్పటికి సౌక బేరం. ఈరోజు వచ్చేటప్పటికి బేరం అనేది లేదు, నిజంగానే సౌక అనేది చెప్పుకోవాలి. ఈరోజు 9:30-10 అయిపోయింది అనుకుంటాను. 9:30 10 అందరినీ తీసుకున్నాను. ఏ ఊరినా? రేణిగుంట నుంచి వచ్చున్నారు. ఓకే అన్న, చూస్తారు కదా ఈరోజు తెచ్చారా? అమ్మేశారా? ఓకే, ఈరోజు నిజంగా సౌకర్యనండి. టైం వచ్చేటప్పటికి 10 గంటల టైం అయింది. చూస్తూ ఉన్నారు మీరు ఎన్ని బ్యాచ్లు నిలబడి ఉన్నాయనేది. మన సబ్స్క్రైబర్స్కి ఒకరికి ఇప్పించాం. అలాగే మన పెద్ద ఫార్మ్స్ వాళ్ళు ఆగి ఉన్నారు. రేపు వారం నుంచి అందరినీ మనం పిలుద్దాం. అంటే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ధరలు తగ్గి ఉన్నాయి, పిల్లలు పెద్దవి వచ్చున్నాయనేసి అర్థము. 10 గంటల టైంలో మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది మామూలుగా అయితే. ఈరోజు మీరు చూడొచ్చు 10 అయింది టైము, ఇంకా జీవాలు ఎక్కడికక్కడ ఆగి ఉన్నాయి. అలాగే ధరలు కూడా తగ్గి ఉన్నాయి అనేసి తగ్గి ఉన్నాయి. అంటే ఎలా తగ్గుతాయంటే అన్న, ఇంకొకటి కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీరు జనవరి ఫిబ్రవరిలో వస్తే ఇలాంటి పిల్ల మీకు 13,000 14,000 అట్లా అమ్ముడిపోతుంది. ఇప్పుడు అదే 13,000 14,000 వచ్చేటప్పటికి అక్కడ కనిపిస్తుంది చూసారా పిల్ల,
ఆ పిల్ల వస్తుంది అనమాట, మీకు కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. ఇవి ఈరోజు నేను కొన్ని బ్యాచ్లు కొని ఉన్నాను, అది కూడా మీరు చూడండి. నేను మా సబ్స్క్రైబర్స్ కొనిచ్చాను, అలాగే కొన్ని బ్యాచ్ అమ్ముడిపోయినట్టు వీడియోస్ దీంట్లో స్టార్టింగ్లో పెట్టున్నాను. అలా మీకు బేరం అనేది కలిసి వస్తుంది అనమాట. బేరం తక్కువ పడింది, ఈరోజు తగ్గింది అనడానికి అర్థం. సో ఈ బ్యాచ్లో మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి లైవ్ వెయిట్, సో 18-20 కేజీస్ దాకా ఉంటాయండి. ఆ చివరిలో ఉండే 5 కూడా మనకి 25-26 కేజీల దాకా బరువు అనేవి ఉంటాయి. సో మిగతా వచ్చేటప్పటికి మనకు 18 to 20, 18 నుంచి 20 కేజీలు. ఆయన తీసుకుంటాను, ఎందుకు తీసుకున్నా? అమ్మేశారా? ఓకే అన్న, తీసేసుకున్నా. సో ఈ బ్యాచ్ మొత్తం మీద 20 కేజీలు అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ 6 కేజీలు తేడాతో ఉంది కాబట్టి. ఏం చెప్పినారు ఇది బేరం? సో 18,600 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది, ఎంత లేదన్నా దిగు వస్తుంది. దిగి వచ్చినప్పుడు యావరేజ్ మీద 18 to 20 కేజీస్ లైవ్ వెయిట్ పిల్ల 18,500 చెప్పిన బేరం ఎంత దిగొచ్చు మీరు ఒక్కసారి అంచనా వేయండి. దాన్ని బట్టి మీకు మార్కెట్ ఎలా ఉండదు అనేది ఐడియా వస్తుంది. ఈరోజు సౌక బేరమే అనేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక పిల్ల ఉంది చూడండి, ఒక 10 పిల్లలే ఉన్నాయి, కానీ గట్టిగా ఉన్నాయి పిల్లలు. లైవ్ వెయిట్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఒక 18-16 అనేది ఉండొచ్చు. ఈ 2 పిల్లలు తక్కువ ఉన్నాయి, మిగతాయి 16-18 కేజీలు అనేవి ఉంటాయి. సో యావరేజ్గా 17 కేజీలు లైవ్ వెయిట్ వేసుకున్నా, కానీ పిల్ల గట్టిగా ఉంది, బాగుంది. ఏం చెప్పినారు నా బేరం? ఇది 17,000 చెప్పినారు. సో 17 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది, 17,000 అనేది జత చెప్పినారు. ఇంకా నిలబడేసి బేరం చేస్తే ఇది ఒక మంచి ధరకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. పిల్ల అయితే పర్ఫెక్ట్గా ఉంది పెంచుకోవడానికి, ఫామ్లో పెంచడానికి కానీ బయట పెంచడానికి కానీ. ఇప్పుడు ఇది ఒక 17 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది. ఇంకొక 4 నెలలు పెంచితే 4 16 కేజీలు అనేది వస్తుంది. 35 లైవ్ వెయిట్ దాటేస్తుంది. 35 లైవ్ వెయిట్ దాటిందంటే 17 కేజీల దాకా మాంసం వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు కొనే పిల్లకి ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, దీంట్లో అమ్మేస్తున్నారా బేరం నిలబెట్టినట్టున్నారు, చూద్దాం. సో ఇవి వచ్చేసి 15 కేజీస్ లైవ్ వెయిట్లో ఉంటాయండి. పిల్ల వచ్చేసి పిల్ల నీట్గా ఉంది. ఈ పిల్ల కూడా కొద్దిగా పెద్ద పిల్ల ఉంది. 15 కేజీస్ లైవ్ వెయిట్లో అనేది ఉంటుంది. ఒక 15 పిల్లలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ చివరి 2 పిల్లలు మాత్రమే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఏం బేరం చెప్పినారో విందాం ఒకసారి. ఏం చెప్పినా బేరం? ఇది 15,200 అనేది బేరం చెప్పినారండి. 10 గంటల టైంలో 15,200 ఆస్కింగ్ ప్రైస్. 15 కేజీలు ఖచ్చితంగా ఉంటుంది, పైనే ఉంటుంది లైవ్ వెయిట్, కింద అయితే ఉండదు. సో ఇంకా మనం గట్టిగా నిలబెడితే ఈరోజు లెక్క ప్రకారం 14-14.5 కూడా వచ్చే అవకాశం ఉంది. సో మంచి పిల్ల, ఈ పిల్ల కూడా ధర వచ్చేసి. సో మనకి వెనకాల ఉండే పిల్ల వచ్చేసి పొద్దున్న చెప్పడం అయితే 16 చెప్పారు, మళ్ళీ మనం బేరం తీసుకుని వచ్చేటప్పటికి 15.5 అన్నారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా కిందకి దిగి ఉంటుంది నా లెక్క ప్రకారము. సో జస్ట్ బేరమే అడుగుదాం మనం ఏం చెప్పినారనేది. సో పిల్ల వచ్చేటప్పటికి 15 కేజీస్ అబవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 15-16 కేజీస్ అనేవి నిక్రంగా ఉంటుంది. సో అక్కడొకటి 3 చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ చిన్న పిల్లల్ని పక్కన పెడితే 15 కేజీస్ అనేవి నిక్రంగా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. ఏం చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో విన్నారు కదండి, నేను పొద్దున్నే 6 గంటలకు అడిగినప్పుడు 16.5 అన్నారు. 7:30కి ఆ టైంలో వచ్చినప్పుడు 15,500 అన్నారు. ఇప్పుడు 14,500 అంటున్నారు 10 గంటల టైంలో. అంటే ఈరోజు అమ్ముడు పోలేదు, అది ఏదో అమ్ముడు పోయినట్టుంది, బండికి ఎత్తుతున్నట్టున్నారు. దాన్ని చూద్దాం. అవును, ఇది అమ్ముడు పోయింది. దీనికి 21,000కి మేము బేరం పెట్టాం. ఇప్పుడు ఎంత అమ్ముడు పోయిందో కొన్నారనా? ఇవి ఎంత పడింది అన్నయ్య? 20,800. సో మేము 20,000 కాడి నుంచి అడుగుతా వచ్చాం. 20,000 అన్నాం, 20,500 అన్నాం, 20,600 అన్నాం, 21,000కి ఫైనల్గా బేరం తెంచుకున్నాం. తర్వాత ఏంటంటే మాకు అమౌంట్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండేసి వదిలేసాం ఈ బ్యాచ్ని. ఇది మాంసం పిల్ల ఎట్ట లేదన్నా కానీ ఇది లైవ్ వెయిట్ వచ్చేసి మనకి ఇప్పుడు తక్కువలో తక్కువ అనుకుంటే ఒక 23 కేజీలు 24 కేజీలు అయినా ఉంటుంది లైవ్ వెయిట్. 23-24 కేజీలు ఉంటుంది. 20,800కి ఫైనల్గా కొని ఉన్నారు బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చేటప్పుడు. పిల్ల మొత్తం మాంసం పిల్ల. కనిపించే బ్యాచ్ కూడా ఫామ్లో పెంచుకోవడానికి బయటకి బాగానే ఉంది. సో ఇక్కడ ఏదో అమ్ముడిపోయేసి వెళ్తా ఉంది, చూద్దాం. ఇది ఎంతకి ఇచ్చారనా? 13,600. సో 13,600 పే బేస్ దియా భయ్యే. 13,600 అనేది అమ్మారు. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 15 కేజీలు అనేది నిక్రంగా ఉంటుందండి అన్నా. అలీఖాన్ కేఆర్కే ఛానల్. సో 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుందండి. ఇది 13,600కి ఇది అమ్ముడిపోయింది. సో అడ్డం ఉన్నారు, కనబడటం లేదు. సో ఈ పిల్ల చూద్దాం. వస్తున్నాను, ఇది తీసేసి వస్తాను. అయిపోయినాయా? వచ్చేస్తున్నాను. ఇది 15 కేజీస్ అబవ్ అనేటివి 16-17 కేజీస్ అనేవి ఉంటాయండి. ఇలాంటివి 1-2 ఉన్నాయి.
ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి 17-16 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి. 16-17 కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది. ఫామ్లోకి మంచి పిల్ల చూడొచ్చు మీరు, కొమ్ము కొట్టేసి ఉండే పిల్ల. కొంతమంది తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో అర్థం కావటం లేదు. 2-3 ఇంచుల కొమ్ము కావాలా, 5 నెలల పిల్ల కావాలంటున్నారు. అది ఎట్లా వస్తుంది నాకు అర్థం కావటం లేదు. సో ఈ పిల్ల అంతా 16-17 కేజీలు అనేది నిక్రంగా ఉంటుంది. ఏం చెప్పారు నా బేరం? 16.5 బేరం చెప్పడం 16,500 చెప్పినారు. 17 కేజీల బరువు ఉంది అంటే పిల్ల. మనం బేరం చేస్తే ఎంతకు వస్తుంది వచ్చిందంటే ప్రజెంట్ ఉన్న రేట్కి బాగానే ఈ బేరం అవుతుంది, మంచిగా అవుతుంది. సో ఇక్కడ అన్నగారిని మాట్లాడుకుందాం. ఏం పేరు అన్నారన్నా? దామయ్య. సో గూడరేనండి అన్నగారిది. వచ్చేటప్పటికి ఒక 10 పిల్లలు ఉన్నాయి. ఈ 10 పిల్లలు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటాయి. తక్కువ అది ఎమ్ముడిపోయినాయా? బేరం అయిపోయినాయి. వాళ్ళ తమ్ముడు పోయింది అంటలే, వాళ్ళ తమ్ముడు మీ తమ్ముడు పోలేదు ఇంకా. ఓకే ఓకే, ఇప్పుడు రాదన్నా, తర్వాత వస్తుంది. 7,500. సో ఈ బ్యాచ్ లో వచ్చేసి 15,000 అనేది పిల్ల చెప్పినారండి. 15,000 అనేది జత చెప్పినారు. 15 కేజీలు అనేది నిక్రంగా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. ఇది బేరమే 15,000 చెప్పినారంటే బేరం చేసే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది. ఇక్కడ అన్నగారు కొని ఉన్నారు ఒక బ్యాచ్, ఒకసారి చూపిస్తాను నేను. ఏం పేరు అన్నారన్నా? ఏ ఊరన్నా? పేర్నాడు నుంచి. ఎన్ని పిల్లలు కొన్నారన్నా ఇప్పుడు? 22 పిల్లలు. ఎంత పడినాయి జత ఇవి? 17,500. సో అన్నగారిని ఒకసారి చూపించేసి పిల్లలు చూపిస్తాను. 17,500 అనేది. ఓకే, రంగులు వేయండి అన్న. సో ఈ బ్యాచ్లో చూడొచ్చు మీరు 17,500 అనేది చెప్పున్నారు. సో ఇది కొద్దిగా భారంగానే పడింది అనేసి చెప్పుకోవాలా ఈరోజు రేట్ ప్రకారం చూస్తే. సో లైవ్ వెయిట్ వచ్చేసేటప్పటికి 18 కేజీల దాకా ఉంటుంది. 18 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఈ పిల్ల వచ్చేటప్పటికి. నా కొనేదేం లేదు కదా, జస్ట్ చూసుకుంటా పోవటమే కదా మనం. సో బ్రదర్ దగ్గర కొన్ని పిల్లలు ఉన్నాయి. ఇది 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటాయండి. 15 కేజీలు తక్కువ అయితే ఉండవు, కొద్దిగా అటు ఇటు 14-15 కేజీలు అనేవి ఉండొచ్చు. ఇవి 14-15 అనేది ఉండొచ్చు. సో 15 కేజీలు పైన అనేది ఉండదు పిల్ల, 15 కేజీల దాకా అనేది ఉంటుంది. 14-15 కేజీలు ఉంటుంది. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారన్న ఇవి? 14,000 అనేది బేరం చెప్తున్నారు. 14 కేజీస్ లైవ్ వెయిట్ ఉండే పిల్ల 14,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కొద్దిగా తక్కువ ధరకు వచ్చిందంటే మంచిగానే ఉంటుంది. సో మంచి బేరమే అందించారు, బేరం చేసే అవకాశం ఉంటుంది. బాగుంది పిల్ల, సైజుకి ధరకి పర్వాలేదు. అక్కడ కొద్ది పెద్ద పిల్లలు అనేవి ఉన్నాయి, ఒకసారి చూసుకుని వద్దాం.